తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ఓ న్యూస్ చెప్పింది. ఇది లిక్కర్ లవర్స్ కి గుడ్ న్యూస్. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల విక్రయాల కోసం కంపెనీల నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది. దీనికి భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 604 కొత్త బ్రాండ్ లిక్కర్లను విక్రయిస్తామంటూ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హతలను ప్రభుత్వం నిర్ణయించి ఆమోదం చెబుతోంది. ఇక ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే భారీ సంఖ్యలో కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. మందుబాబులకు అందులోనూ బీర్ లవర్స్ కి మంచు కిక్కిచ్చే న్యూస్ ఇది. తొందరలోనే దాదాపు 600కి పైగా కొత్త బ్రాండ్లు తెలంగాణలో దిగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు కంపెనీల నుంచి అప్లికేషన్లు వచ్చినట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు 92 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మొత్తంగా 604 కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇందులో 331 బ్రాండ్లు ఇండియన్ మేడ్ లిక్కర్ ఐఎంఎల్ కాగా 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయని పేర్కొంది. 47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల బ్రాండ్లకు, 45 పాత కంపెనీల నుంచి 218 రకాల బ్రాండ్లకు అప్లికేషన్లు వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ TGBCL దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించగా భారీ ఎత్తున స్పందన వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇక దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఏ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలనే విషయం ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ తర్వాత ఆయా బ్రాండ్లు లిక్కర్ షాపుల్లోకి అందుబాటులోకి వస్తాయి.